మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో కార్మిక గనుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2600 కోట్ల నిధులకు సంబంధించిన కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఫైల్ పై తొలి సంతకం చేశారు మంత్రి వివేక్. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామితో పాటు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా చోట్ల కూడా మైన్స్ అన్ని కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది, అంటే బుక్ లేదు అయిపోతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పాలసీ చేసిందో ఆప్షన్ ఒకటి, ఇంకోటి అలాట్మెంట్ ఆల్రెడీ లాంగ్ బ్యాక్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాట్మెంట్ బేసిస్లో మాకు ఈ మైన్స్ అన్ని కూడా కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సమయం ఇచ్చింది, వారు చేసేవారు. ఆ సమయం అయిపోయింది. తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏదైతే పార్లమెంట్లో బిల్ పెట్టారో దానికి పాస్ చేసినారు, ఆప్షన్ ప్రాసెస్ పెట్టారు. దీంట్లో డిఫరెన్స్ కూడా చాలా ఉంది. బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీలో 14% అలాట్మెంట్ బేసిస్ అయితే 14% ఎక్స్ట్రా మనము రాయల్టీ కేంద్ర ప్రభుత్వానికి కట్టేది అవసరం ఉంటుంది. కానీ మనం ఓపెన్ ఆప్షన్లో పోతే ఎట్లయితే సింగరేణి సంస్థ మన నైనీలో ఒరిస్సాలో తీసుకున్నారు, దాంట్లో సుమారు 25 మిలియన్ టన్నుల ఆప్షన్లో సింగరేణి సంస్థ